నిజం న్యూస్ కి స్వాగతం. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గం శాసన మండలి ఉప ఎన్నిక కౌంటింగ్ ఎన్నికల నిబంధనలను అనుసరించి నిష్పక్షపాతంగా సజావుగా పారదర్శకంగా నిర్వహించాలని రిటర్నింగ్ అధికారి కలెక్టర్ జి రవి నాయక్ అన్నారు. మహబూబ్ నగర్ సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో మహబూబ్ నగర్ స్థానిక సంస్థ నియోజకవర్గం శాసన మండలి ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియపై కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లకు ఓట్ల లెక్కింపు ప్రక్రియలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన నియమాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా శిక్షణ కార్యక్రమం నిర్వహించి అవగాహన కలిగించారు. రిటర్నింగ్ అధికారి మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ జి రవి నాయక్ మాట్లాడుతూ ఓట్ల లెక్కింపులో సిబ్బంది షెడ్యూల్ సమయం కంటే ముందే రావాలని, సమయానికి రిపోర్టు చేయాలని, సెల్ ఫోన్లను తీసుకురావద్దని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రాధాన్యత క్రమం ప్రకారం ఓటర్లు ఓటు వేస్తారని, కాబట్టి కౌంటింగ్ లోని భాగంగా మొదట ప్రారంభం లెక్కింపు చేపడతామన్నారు. కౌంటింగ్ కోసం 5 టేబుళ్లను ఏర్పాటు చేశామన్నారు. ప్రారంభం లెక్కింపులో మొత్తం 10 పోలింగ్ కేంద్రాల్లోని నమోదైన ఓట్లను లెక్కిస్తారని అన్నారు. ప్రాథమిక లెక్కింపుల్లోని చెల్లిన ఓట్లు, చల్లని ఓట్లు వర్గీకరణలో పరిపూర్ణంగా అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రారంభ లెక్కింపు అనంతరం మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు జరుగుతుందని, మొదటి ప్రాధాన్యత ప్రకారం ప్రతి అభ్యర్థి సాధించిన ఓట్లను లెక్కిస్తామని అన్నారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అనంతరం చెల్లుబాటు అయిన ఓట్ల సంఖ్య ఆధారంగా గెలుపు కోసం కావలసిన కోటాను నిర్ధారిస్తామని అన్నారు. ఎవరైనా అభ్యర్థి కోటాకు సరిపడు ఓట్లను సాధించినట్లయితే అతనిని గెలుపొందించినట్లుగా ప్రకటిస్తామని, ఏ అభ్యర్థికి కోటాకు కావలసిన ఓట్లు రానట్లయితే తదుపరి ఎలిమినేషన్ ప్రక్రియను చేపట్టి తదుపరి ప్రాధాన్యత క్రమం ఆధారంగా ఓట్ల లెక్కింపు జరుపుతామని అన్నారు. ఈ ప్రక్రియ ఏదేని అభ్యర్థి కోటాను సాధించే వరకు చేపడతామన్నారు. అయితే ఏ అభ్యర్థికి కోటా రానట్లయితే చివరికి మిగిలిన అభ్యర్థి గెలుపొందినట్లుగా ప్రకటిస్తామన్నారు. ముగ్గురు క్యాండిడేట్స్ కి 260 ని మనం డివైడ్ చేస్తూ ఇన్వాలిడిటీ 40 ఉండాలి. మొత్తం కలిపితే సో మళ్ళీ కూడా మనం సో దట్ వి ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ కన్ఫ్యూజన్ ఇన్ ఆల్ అందరం కూడా చేసాం. మళ్ళీ అదే కూడా 2 months గ్యాప్ వచ్చింది. సో ఆ 2 months లో కూడా మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎలక్షన్ అంటే ఈవెంట్ ఎలక్షన్ చేసాం. కాబట్టి దీని మీద కొంత నష్టపోయే అవకాశం ఉంది. అందుకనే ఏఆర్ఓస్ కూడా చెప్పారు, మాస్టర్ ట్రైనర్ కూడా చెప్పారు. మీ అందరికీ కూడా తెలుసు ఈ ప్రెజెంటేషన్ కూడా మీకు కూడా number of votes very less, but the everyone would be watching and at the second night there is no other counting in the state except us, and it's a prestige for everyone who have understood and their political. The main thing that is why you have been picked up. So impartial ga undali. మనం సామాన్యంలో పెట్టిన ఫామ్ 16 లో ఈ టేబుల్ మీద వస్తుంది. దాంట్లో ఉన్నది మీరు నోట్ చేయండి. ఇక్కడ ఎనీ నంబర్ ఆఫ్ బ్యాలెట్ పేపర్స్ యాజ్ ద ఫామ్ 16. రెండవది వచ్చేసి సో ఆ రౌండ్ లోనే ఆల్మోస్ట్ ఒకే రౌండ్ రిజల్ట్ డిక్లేర్ అయిపోతుంది. ఎందుకంటే అప్పటికి కోటా కూడా క్యాలిక్యులేట్ చేస్తుంటారు. లేదు అంటే అన్ని కూడా మీరు మెయిన్ క్లాసెస్ పెట్టుకొని సబ్ క్లాసెస్ అంతా కూడా ఒకటే టేబుల్ 6 టేబుల్ క్లియర్. మీరు 3 లెవెల్లో చేస్తారు.